డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ హబ్ నాగర్ కర్నూల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా వేల కృతజ్ఞతలు. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ హబ్ సబ్స్క్రైబర్స్ 100+ అయ్యారు. నా యూట్యూబ్ ఛానల్ను మీరు ఇలాగే ఆదరిస్తూ నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరంతా క్షేమంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వీడియోలో 2020 వరల్డ్ కప్ 2026 గురించి మాట్లాడుకుందాం. ముందుగా పొట్టి ప్రపంచ కప్ ముచ్చటగా 3వసారి గెలిచినందుకు భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు. హార్టీలీ కంగ్రాచులేషన్స్ ఛాంపియన్స్, జై హో భారత్. మన భారత జట్టు 2007, 2024, 2026లలో 3 సార్లు ప్రపంచ కప్ను గెలుచుకున్నది. ఆతిథ్య జట్టు ప్రపంచ కప్ను గెలుచుకోవడం కూడా ఇదే తొలిసారి. భారత జట్టు బౌలింగ్లో మరియు బ్యాటింగ్లో అలాగే ఫీల్డింగ్లో సమిష్టిగా రాణించి ఈ కప్పును గెలుచుకోవడం జరిగింది. ఇలా కప్పును మళ్ళీ భారత్ నిలుపుకున్నది. ఈ టోర్నీలో ఒక హీరో గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. అతను సంజు విశ్వనాథ్ శాంసన్. సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. 2020 వరల్డ్ కప్ 2026 తర్వాత క్రికెట్ అభిమానుల్లో సంజు ఫీవర్ పట్టుకున్నది. ఎక్కడ చూసినా సంజు శాంసన్ పేరే వినిపిస్తుంది. అసలు ఏమిటి ఈ సంజు శాంసన్ కథ తెలుసుకుందాం. సంజు పుట్టింది కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో అయినప్పటికీ ఆయన బాల్యం ఢిల్లీ వీధుల్లో గడిచింది. సంజు నాన్నగారి పేరు విశ్వనాథ్ శాంసన్. ఆయన ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. విశ్వనాథ్ శాంసన్ గారు స్వయంగా ఫుట్బాల్ ప్లేయర్. ఆయన పిల్లల్లో సహజంగానే చిన్నప్పటి నుంచి ఆటల పట్ల మక్కువ ఏర్పడింది. సంజు శాంసన్ చిన్నప్పటి నుంచి క్రికెట్ చాలా బాగా ఆడేవాడు కాబట్టి ఢిల్లీ తరపున అండర్-13 టీంకు సెలెక్ట్ అవ్వాలని ఆశించారు. కాబట్టి ఢిల్లీలో ఉన్న రాజకీయ ఒత్తిళ్ల వలన అనేక అవకతవకల వలన సంజు శాంసన్కు అవకాశాలు రాలేదు. అప్పుడు సంజు తండ్రి విశ్వనాథ్ శాంసన్ గారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఢిల్లీని వదిలి కేరళకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను విశ్వనాథ్ శాంసన్ గారు తన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కుటుంబ ఆర్థిక అవసరాలు తీరుస్తున్న ఒక్క ఉద్యోగాన్ని వదిలేసి ఆ రోజు తండ్రి తీసుకున్న ఆ నిర్ణయం ఫలితమే ఈరోజు 2026 వరల్డ్ కప్లో సంజు హీరోగా నిలబడ్డాడు. సంజు శాంసన్ తన కోసం తండ్రి చేసిన త్యాగాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఆటపైన దృష్టి నిలిపి చక్కగా ఆడడం మొదలుపెట్టాడు. కేరళను ది ప్లేస్ ఆఫ్ హెవెన్ అంటారు. సంజు శాంసన్ తన 14 ఏళ్ల వయసులో కేరళ రాష్ట్రానికి రంజీ ట్రోఫీలో ఎన్నికైన అతి చిన్న వయస్కునిగా రికార్డు నెలకొల్పాడు. ఆ టోర్నీలో అతను డబుల్ సెంచరీ సాధించాడు. 2013లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ అయినటువంటి రాహుల్ ద్రావిడ్ 2013లో IPL టీంలోకి సంజు శాంసన్ను తీసుకున్నాడు. సంజు శాంసన్లో రోహిత్లోని ఎలిగెన్స్ మరియు ధోనిలోని పవర్ ఉన్నది. IPLలోకి వెళ్ళిన సంజు శాంసన్కు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. మొదటి సెషన్లో అతను 4 కోట్లకు, తర్వాత 8 కోట్లకు, ఆ తర్వాత 12 కోట్లకు ఎన్నిక కాబడ్డాడు. కానీ జాతీయ జట్టులోకి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారేది. సంజు మౌనం వరల్డ్ కప్ విజయాన్ని అందించింది. జాతీయ జట్టులో స్థానం విషయంలో సంజు కథ మళ్ళీ కన్నీళ్లతో రాయబడేది. ఫ్రెండ్స్, మనం కూడా మౌనంగా ఉండటానికి నేర్చుకోవాలి. ఇక్కడ సంజుకు ఎన్నో వేదనలు, నిరీక్షణలు, నిరాశలు మిగిలేవి. సంజు గంభీర్యత సముద్రమంత లోతైనది. మంచిగా ఆడుతున్నప్పటికీ జాతీయ జట్టులో సంజు స్థానం దాగుడుమూతలాడేది. సంజు ఎంతో సహనంగా ఉండేవాడు. ఈ సమయంలో సంజు శాంసన్కు తండ్రి త్యాగం ప్రేరణగా, అమ్మ ప్రార్థనలు అండగా, అన్న నమ్మకం బలంగా నిలిచేది. సంజు ఎంతో స్థిమితం కలవాడు. రిషబ్ మరియు ఇషాన్ వంటి ప్లేయర్స్కు వచ్చిన అవకాశాలు సంజుకు వచ్చేటివి కావు.
సంజు శాంసన్ గొప్ప ఓర్పును పట్టుదలను పెంపొందించుకున్నాడు. ఎందుకు ఇలా అంటే భారతదేశంలోని రాజకీయ సామాజిక పరిస్థితులు ఇలా ఉంటాయి. ఓర్పుతో ఓటమెరుగము. చిన్నప్పటి నుంచి ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినప్పటికీ కూడా తండ్రి మాత్రం నిరంతరం ప్రోత్సహించేవారు. 2015 నుంచి మళ్ళీ 2019 వరకు సంజును జాతీయ జట్టులోకి తీసుకోలేదు. సంజు ఇలా ఎన్నో రకాలుగా కాల్చబడ్డాడు. కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం. 2020 వరల్డ్ కప్ టీంలో ఉన్నప్పటికీ కూడా సంజుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. సహనంతో సాధ్యం కానిది లేదు. సంజు సహనంగా ఉన్నాడు. ఏ క్రికెటర్ అయినా ఇక చాలు అని ఆశలు వదులుకునేవారు. సంజు ఓర్పు మరియు సహనం క్రమంగా బలవంతం అయ్యింది. కానీ పూలలోని సువాసన, గొప్పవారిలోని యోగ్యత దాచినా దాగవు కదా. క్రమంగా సంజుకు అవకాశాలు రావడం మొదలయ్యింది. అవకాశం వచ్చినప్పుడు చక్కగా ఆడమంటూ రోహిత్ మరియు ధోని లాంటి వాళ్ళు ప్రోత్సహించేవారు. స్కిల్ ఉన్నప్పటికీ అవకాశం దాగుడుమూతలు ఆడినటువంటి యోధుడు సంజు శాంసన్. సంజు గొప్ప పర్సనాలిటీ అన్ని వైపులా విస్తరించడం మొదలయ్యింది. సంజు శాంసన్ కష్టాలు కర్నూలుకి ఉన్నటువంటివి అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని క్లాస్ ఇన్నింగ్స్తో టీమిండియాకు 2020 వరల్డ్ కప్ 2026ను అందించాడు. సంజు శాంసన్లోని నిరాడంబరత అందరి ప్రేమను పొందేలా చేసింది. సంజు బంగ్లాదేశ్ పైన మరియు సౌత్ ఆఫ్రికా పైన 2024లో వరుసగా 2 2020 సెంచరీలు చేసిన యోధుడు. అదే సిరీస్లో సౌత్ ఆఫ్రికా పైన మరొక సెంచరీ సాధించి ఒకే క్యాలెండర్ ఇయర్లో 3 సెంచరీలు చేసిన వాడిగా నిలిచాడు. సంజు పవర్ హిట్టింగ్కు మారుపేరు. కానీ నెక్స్ట్ న్యూజిలాండ్తో సిరీస్ సొంత మైదానంలో ఘోరంగా విఫలమయ్యాడు. సంజు కొట్టే షాట్లకు స్టేడియాలు దద్దరిల్లిపోయేవి. అప్పుడు 5 మ్యాచ్ల్లో కలిపి మొత్తం 46 పరుగులే చేసినప్పటికీ ఇప్పుడు 2020 వరల్డ్ కప్ 2026లో 5 మ్యాచ్ల్లో కలిపి 321 పరుగులు సాధించాడు. ఈ 2026 మెగా టోర్నీలో అత్యధికంగా 24 సిక్స్లు కొట్టాడు. సంజు శాంసన్కు కేరళ ప్రభుత్వం డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చింది. సంజు తనను తక్కువ చేసి చూసిన వారికి మౌనంతో మరియు ఆటతో సమాధానం చెప్పాడు. సంజులో వినయం, విధేయత సచిన్ టెండూల్కర్ స్థాయిలో ఉంటుంది. ఒకప్పుడు వినోద్ కాంబ్లీ ఉండేవారు. ఆయనతో పోల్చుకుంటే సంజులో క్రమశిక్షణ చాలా ఎక్కువ. T20 వరల్డ్ కప్ ఫైనల్లో అమిత్ షా గారి ఆనందము. సంజు శాంసన్లోని నిరాడంబరతను ఎవరెస్ట్తో పోల్చవచ్చు. సూపర్ స్టార్ చేత సన్మానం పొందుచున్న సంజు. నేటి కాలం యువత సంజు శాంసన్ను చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఓర్పు, పట్టుదలతో ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు అని సంజు జీవితం మనకు తెలియచేస్తుంది. స్పీక్ ఓన్లీ వెన్ యువర్ వర్డ్స్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ దెన్ యువర్ సైలెన్స్ అనేలా సంజు బిహేవియర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గమనించండి, గుంపులో ఉంటే మీరు ఫాలోవర్, ఒంటరిగా ఉంటే మీరు థింకర్గా ఉంటారు. అందుకే సంజు ఏకాంతంలో సక్సెస్ కావాల్సిన ప్లాన్స్ తయారు చేసుకునేవారు. ఏ సేఫ్ పర్సన్ క్వైట్నెస్ ఈజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్నెస్ బట్ ఏ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేలా సంజులో బిడియం మనకు కనిపిస్తుంది. సంజు శాంసన్ డెలిబరేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, గొప్ప టాలెంట్ పర్సన్స్ సంజు శాంసన్లా తక్కువగా మాట్లాడుతారు. టాక్ ఈజ్ చీప్ బట్ సైలెన్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది. ఫ్రెండ్స్, మన టీం సెలబ్రేషన్స్ చూడండి. ట్రోఫీ గెలిచాక సంజు శాంసన్ ఇలా అన్నాడు: నాకు అవకాశాలు తక్కువగా వచ్చాయి, కానీ నేను కలలు కనడము మరియు విజువలైజ్ చేసుకోవడము ఆపలేదు. డెలిబరేట్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను అన్నాడు. కనుక ఫ్రెండ్స్, ప్రతిరోజు మీరు కూడా 15 నిమిషాలు మీ లక్ష్యాలను విజువలైజ్ చేస్తూ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, సంజు శాంసన్లోని ఆట అభినందించదగినది. అలాగే ఆయనలోని పర్సనాలిటీ అంటే మూర్తిమత్వము అంటే వ్యక్తిత్వము అనుసరించదగినది. ఆయన ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. సంజు 2026 2020 వరల్డ్ కప్ చివరి 3 మ్యాచ్ల్లో వెస్టిండీస్ పైన, ఇంగ్లాండ్ పైన, న్యూజిలాండ్ పైన చేసిన బ్యాటింగ్ విన్యాసాలు మర్చిపోనివి, మరుపురానివి. ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు. డియర్ స్టూడెంట్స్, మీరు విద్యార్థి దశలో టీవీల్లో మరియు మొబైల్లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీరు క్రికెట్ ఆడాలనుకుంటే గ్రౌండ్కు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ మోడల్ వర్బ్ స్ట్రక్చర్స్. ఫ్రెండ్స్, ఇక నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ను
సిరీస్ 2లో భాగంగా చెప్పుకుందాం. సిరీస్ 1లో పాజిటివ్ స్ట్రక్చర్స్ 1, 1, 2, 3, 4 స్ట్రక్చర్స్ చెప్పుకున్నాం. మోడల్ వర్బ్స్ అంటే సామర్థ్యం, అవకాశం, అనుమతి, బాధ్యత లేదా నిశ్చయాన్ని వ్యక్తపరిచే సహాయ క్రియలు. ఇవి ప్రధాన క్రియకు ముందు వచ్చి ఆ క్రియ యొక్క అర్థాన్ని మారుస్తాయి. ముఖ్యమైన మోడల్ వర్బ్స్ కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షెల్, షుడ్, విల్, వుడ్, ఆట్ టు వంటివి ముఖ్యమైన మోడల్ వర్బ్స్గా చెప్పుకుంటాము. మోడల్ వర్బ్ తర్వాత ఎల్లప్పుడూ వర్బ్ యొక్క మొదటి రూపం అంటే V1 వస్తుంది. మోడల్ వర్బ్స్కు ఎస్, ఈడి, ఆర్, ఇంగ్ చేర్చకూడదు. మోడల్ వర్బ్స్ను ఒక్కొక్క దానిని ఒక్కొక్క సందర్భంలో వాడతారు. అనుమతి కోసం మేను, సామర్థ్యం కోసం కెన్ను, సలహా కోసం షుడ్ను వాడతాము. డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క దానిని వివరంగా ముందు వీడియోల్లో చూద్దాము. ఇప్పుడు కెన్ స్ట్రక్చర్ను గమనిద్దాము. డెఫినేషన్ వచ్చేసి కెన్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఆర్ ఇండికేట్ యాన్ ఎబిలిటీ. కెన్ను శక్తి సామర్థ్యాన్ని తెలియచేయు సందర్భాలలో ఉపయోగిస్తారు. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక్కొక్క సబ్జెక్టుకు విడిగా గమనిస్తే ఐ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, వీ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యూ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, హీ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, షీ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, దే కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ను గమనించండి ఫ్రెండ్స్. రాజు కెన్ లెర్న్ ఇంగ్లీష్. రాజుకు నేర్చుకోవటంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ ఇంగ్లీష్ను నేర్చుకోగలడు. ఈ ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు గమనించండి. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్, యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్, హీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, షీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, ఇట్ కెన్ లెర్న్ ఇంగ్లీష్, దే కెన్ లెర్న్ ఇంగ్లీష్, మై బ్రదర్ కెన్ లెర్న్ ఇంగ్లీష్, మై బ్రదర్స్ కెన్ లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ కెన్ స్ట్రక్చర్కు మరిన్ని ఎగ్జాంపుల్స్ గమనించండి. చైతన్య కెన్ పర్సుయేడ్ దెమ్. చైతన్యకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ వారిని ఒప్పించగలడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేత్ర కెన్ పర్చేజ్ కార్ ఇన్ ఫ్యూచర్. పర్చేజ్, పర్చేజ్డ్, పర్చేజ్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కెన్ బైకాట్ క్లాసెస్ టుమారో. బైకాట్, బైకాటెడ్, బైకాటెడ్. నెక్స్ట్ కోచ్ కెన్ సెలెక్ట్ దెమ్. సెలెక్ట్, సెలెక్టెడ్, సెలెక్టెడ్. డాక్టర్ కెన్ కండక్ట్ ఆపరేషన్. కండక్ట్, కండక్టెడ్, కండక్టెడ్. డైరెక్టర్ కెన్ రిలీజ్ న్యూ పిక్చర్ ఇన్ నెక్స్ట్ మంత్. రిలీజ్, రిలీజ్డ్, రిలీజ్డ్. మై డాటర్ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. స్పీక్, స్పోక్, స్పోకెన్. చరణ్ కెన్ రైట్ లెటర్ ఇన్ ఇంగ్లీష్. రైట్, రోట్, రిటర్న్. ఓకే ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.